अमरावती राजधानी की जो कल्पना चंद्रबाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था, वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था। मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है। ఏదైతే అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన 5 సంవత్సరాల కాలంలో దాన్ని బుట్టదాఖలు చేయడం జరిగింది. అయితే ఇవాళ 27,000 కోట్ల రూపాయలు అటు హడ్కో మాధ్యమంగా అదే విధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి. रेलवे जोन का भी फाउंडेशन स्टोन रख दिया गया है। రైల్వే జోన్ కూడా ఏదైతే ఇంతకు ముందు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిందో దాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. और पोलावरम जो कि लाइफ लाइन है आंध्र प्रदेश की, मैंने आज सुबह ही चर्चा की है चंद्रबाबू जी से। उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा। అదే విధంగా పోలవరం ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనమందరం కూడా భావిస్తామో దాని గురించి కూడా ఇవాళ ప్రొద్దున్నే చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది. ఇవాళ వారు ఇచ్చినటువంటి అదే విధంగా ఇవాళ సభా మాధ్యమంగా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే 2028వ నాటికల్లా సంపూర్ణంగా యావత్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మాధ్యమంగా నీరు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. एम्स हॉस्पिटल भी शुरू हो चुकी है। 1600 करोड़ के खर्चे, उसका काम भी शुरू हो गया है 1600 करोड़ के खर्चे से। और विशाखापट्टनम को ग्रीन हाइड्रोजन के कैपिटल बनाने के लिए 2 लाख करोड़ के इन्वेस्टमेंट का प्लान नरेंद्र मोदी जी ने शुरू किया है। అదే విధంగా రాష్ట్రంలో ఎయిమ్స్ హాస్పిటల్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏదైతే ఉందో 1600 కోట్ల రూపాయలతోటి దాన్ని ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. పని కూడా జరుగుతూ ఉన్నది. అదే విధంగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల మేరకు అక్కడ డబ్బులు పెట్టడం జరిగింది. लगभग 1,20,000 करोड़ के हाईवे और इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट भी इसी 6 माह के अंदर अप्रूव हुए हैं। దగ్గర 1,20,000 కోట్ల రూపాయల మేరకు హైవేలు కావచ్చు లేకపోతే ఇతరత్రా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు వాటన్నింటికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఈ 6 నెలల్లోనే. अंत में मैं इतना ही विश्वास दिलाना चाहता हूं कि केंद्र की नरेंद्र मोदी सरकार और स्वयं हमारे प्रधानमंत्री जी आंध्र के विकास के लिए चंद्रबाबू नायडू के साथ चट्टान की तरह खड़े हैं। అదే విధంగా నేను ఇవాళ చివర్లో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను మీ అందరికీ. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు సైతం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక ఇంచుమించుగా ఒక కొండలాగా వారి అండదండలు అందిస్తూ నిలబడి ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. मित्रों, NIDM की स्थापना तो कब से हुई थी, परंतु 10 साल के अंदर NIDM में महत्वपूर्ण गतिविधि आगे बढ़ाने का काम नरेंद्र मोदी जी के नेतृत्व में हुआ है। NIDM ఏదైతే ఉందో 10 సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది. అప్పటి నుండి నేటి వరకు కూడా అద్భుతమైనటువంటి పనితీరు వారు చూపించారు. నరేంద్ర మోడీ గారు కూడా అన్ని విధాల NIDM కి వారి సహకారాన్ని అందిస్తున్నారు. डिजास्टर मैनेजमेंट का काम ट्रेनिंग के अलावे हो ही नहीं सकता, ऐसा मेरा दृढ़ मान्यता है. NIDM యొక్క
పని ఏదైతే ఉందో, వారి పని పరిమితి ఏదైతే ఉందో, అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని విధాల శిక్షణ ఇవ్వటం దాని వరకే పరిమితం అవుతుందని చెప్పి భావించడం లేదు. और शायद ही कोई एक काम के अंदर इतने अलग अलग प्रकार के डिपार्टमेंटों की एक साथ ट्रेनिंग और कोऑर्डिनेशन की जरूरत पड़ती होगी. ఒకే చోట ఏదైనా ఇటువంటి వైపరీత్యం వాటిల్లినప్పుడు అన్ని వైపుల నుండి కూడా క్షతగాత్రులకి వారి యొక్క సహకారం అందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అనేక డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉండి మరి సమన్వయంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ग्राम पंचायत, पुलिस स्टेशन, एनसीसी और स्काउट के कैडेट से लेकर भारत सरकार तक हर जगह पे कोऑर्डिनेशन से काम होता है, तभी सीमलेस डिजास्टर मैनेजमेंट जमीन पर उतरता है. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామాల దగ్గర నుండి, ఎన్సీసీ క్యాడెట్స్ దగ్గర నుండి చివరికి కేంద్ర ప్రభుత్వం వరకు సమన్వయంతో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనం అక్కడ వాటిల్లినటువంటి ప్రమాదాన్ని, వైపరీత్యాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. नरेंद्र मोदी जी ने डिजास्टर मैनेजमेंट के क्षेत्र में अप्रोच, मेथोडोलॉजी और ऑब्जेक्टिव तीनों में बहुत बड़ा परिवर्तन करने का काम किया है. నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకృతి వైపరీత్యం వాటిల్లినప్పుడు ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యం ఏదైతే ఉందో, అదే విధంగా మెథడాలజీ అంటే మనం చేసేటువంటి పనితీరు, మన కార్యాచరణ ఏదైతే ఉందో, అదే విధంగా ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం ఏదైతే ఉందో, వీటన్నిటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి వారు గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. पहले जो अप्रोच था, दृष्टिकोण था, वो राहत केंद्रित था. डिजास्टर आ जाने के बाद जिनका नुकसान हुआ है उनको राहत देना. अब अप्रोच है बचाव केंद्रित है, लोगों को डिजास्टर से बचाना. ये 360 डिग्री अप्रोच में बदलाव नरेंद्र मोदी जी के आने के बाद 2014 के बाद आया है. ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, ఇతరత్ర వైపరీత్యం వాటిల్లినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి వారికి ఉపశమనం ఎలా అందిస్తాం అనేటువంటి విషయం మీదే కేంద్రీకృతమై ఉండేది. కానీ ఇప్పుడు ఏ విధంగా దృష్టికోణం మారింది అని అంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రక్షించడం, అసలు ప్రమాదం వాటిల కంటే ముందే అక్కడికి వెళ్లి వారికి రక్షణగా నిలవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి దృష్టికోణంగా మనం అందరం కూడా గమనించాలి. कार्यशैली में, मेथोडोलॉजी में रिएक्टिव कार्यशैली से बदलकर प्रोएक्टिव कार्यशैली लाने का काम किया है. ఇంతకు ముందు ఏదైతే మనం గనక మెథడాలజీని గనక చూసుకున్నట్లయితే, అంటే మన కార్యాచరణ గనక మనం చూసుకున్నట్లయితే, ఇంతకు ముందు కేవలం వెళ్ళి అక్కడ రక్షించడం వరకే ఉండేది. కానీ ఇప్పుడు ప్రోయాక్టివ్ గా అంటే మనం ముందే వెళ్ళి ఏ విధంగా వారికి సహాయాన్ని అందించాలి లేదా వారిని రక్షించాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణిని ఇవాళ అవలంబిస్తున్నాం. और लक्ष्य में जितने हो सके उतनों को बचाओ, इसकी जगह जीरो कैजुअलिटी का लक्ष्य रखा गया है. ఇక్కడ లక్ష్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని రక్షించడం మాత్రమే కాకుండా ఎంత మందిని మనం రక్షించగలం అనేటువంటి విషయం మీద ఇవాళ మనం దృష్టి కేంద్రీకరించాం. और ये लक्ष्य को सिद्ध करने में एनडीआरएफ, एनडीएमए और एनडीआईएम तीनों ने बहुत सामंजस्य से काम किया है. ఈ యొక్క లక్ష్యాన్ని మనం ఏదైతే నిర్దేశించుకున్నామో దాన్ని చేరడానికి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఐఎం కావచ్చు, ఇంకొక ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో అవి కావచ్చు,